కష్టాలు కొందరికే వస్తాయిల్లా, ఊకూకే వాళ్ళకే వస్తాయి. మంచిగున్నోళ్ళు మంచిగానే ఉంటారు. ఆ తిప్పల ఈ తిప్పలతోని గోసపడేటోళ్ళు గోసపడుతూనే ఉంటారు. ఇట్లెందుకు అవుతుందో, దేవుడు ఇట్లెందుకు చేస్తాడో ఏమో. ఒక పాలి కాకుంటే ఒక పాలన్న మంచిగా చూసుకోవాలి కదా, కానీ అట్లా అస్సలే అయితలేదట. గోసపడుతున్నోళ్ళు ఎవ్వరో కాదు, మన హైదరాబాద్ మున్సిపాలిటీ కమిషనర్ అమ్రపాలి మేడం. దునియాల ఎవలకు లేని తిప్పలు మేడానికే వస్తున్నాయి. ఈడికే 4-5 ఆఫీసుల పనిని మేడానికి అప్పచెప్పిండ్రు. ఇంత పెద్దగున్న హైదరాబాద్ మున్సిపాలిటీని కూడా మేడం చేతులనే పెట్టిండ్రు. హైదరాబాద్ పంటున్న చిన్న చిన్న ఊర్లను మున్సిపాలిటీలను కూడా ఇండ్లనే కలుపుతున్నారట. దీంతో మేడానికి ఇంకింత పని పెరిగినట్టేనాయే. ఈ పనులతోనే గోసపడుతున్న మేడానికి ఇంకో తిప్పలొచ్చిందట. స్విగ్గీ లిషియస్ వాటిలో 5th ఫ్లోర్ గోదావరి బ్లాక్ అని రాస్తా. గోదావరి బ్లాక్ అనేది ఒక ఇమాజినరీ క్రీచర్, ఎందుకంటే అక్కడ ప్రాణహిత అని రాసింది, తుంగభద్ర అని రాదు. గోదావరి ఎవరికి తెలియదు. సో వాళ్ళు ఫస్ట్ కిందకు వచ్చి కాల్ చేస్తారు, ఎక్కడండి అంటే 5th ఫ్లోర్ అంట. దెన్ ఏ లిఫ్ట్ ఎక్కారండి, ఆ తర్వాత వాళ్ళు ఎక్కడికో వస్తారు, వచ్చిన తర్వాత కనిపించరు. దెన్ వెళ్తే గట్టిగా మాట్లాడండి, గట్టిగా వినిపిస్తే, నా వాయిస్ వినిపిస్తుందా, వినిపిస్తే ఆ సైడ్ రండి అంట. ఇది ఎవ్రీ డే స్టోరీ. అయ్యో పాపం, ఇన్ని ఆఫీసులు చూసుకుంటా, ఇంత పని చేసుకుంటా, వండుకునే టైం దొరకక తిండి ఆర్డర్ పెడితే అది మేడం వాళ్ళ ఇంటికాడికి వచ్చి కూడా తిప్పలే అవుతున్నదట. అడ్రస్ దొరకక ఆగమవుతున్నదట. గంత పెద్ద ఆఫీసర్కే తిప్పలవుతున్నదంటే చిన్న ముచ్చట కాదు. ఇవే కాదుల్లో ఇంకా చాలా ఉన్నాయట. మేడం మర్చిపోయి చెప్పిందో తెలవక చెప్పిందో గాని నిజాలన్నీ బయట పెడుతున్నది. చెత్త చేసుకుపోయేటోళ్ళు వాళ్ళ ఇంటికి కూడా వస్తలేరట. షానొద్దులు డుమ్మాలు కొడుతున్నారట. దీంతో ఇంట్లో చెత్త జమైతున్నదని మేడం బాధపడుతున్నది. ఇసొంటి తిప్పలు రాకుండా సౌలతు చేస్తామని చెప్పుకొచ్చింది. కానీ అంత పెద్ద కొలువులుండి సర్కారోళ్ళు ఇచ్చిన కోటర్స్లుండే మీరే ఇన్ని తిప్పల పడుతున్నారంటే మా అసంటోళ్ళు ఇంకెంత గోసపడుతుండొచ్చునో అర్థం చేసుకోండి మేడం. ఒక్క రోజు చెత్త తీసుకుపోకపోతే అంత బాధపడుతున్నారు. కానీ మా గల్లీలలో వారాలకు వారాలు చెత్త అట్లనే పెడుతున్నారు. మరి మా బాధలు ఎవరికి చెప్పుకోవాలని పబ్లిక్ అడుగుతున్నారు. కానీ మేడానికి పని చేసుడు తెలిసింది, కానీ ఎట్లా మాట్లాడాలి, ఏం మాట్లాడాలనో తెలుస్తలేనట్టున్నది. మేమే తిప్పల పడుతున్నామని ఎవరైనా చెప్పుకుంటారా? రోడ్ల మీద మొత్తం చెత్తనే ఉన్నా అద్దం లేకున్నాయని చెప్పుకోవాలి. రెవనాలు సార్లు లెక్క మాట్లాడడం నేర్చుకోవాలి. ఈ మేడం ఎప్పుడు నేర్చుకుంటుందో ఏందో పోండ్రి.